పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానముల, పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమిరండి. ఫలమును పొంద వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపులకు సమర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ, మరియపురం గ్రామం, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఉడుముల సైమన్ రెడ్డి గారి 67వ జన్మదిన సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లును, కీర్తిశేషులు రాయపురెడ్డి శౌర్యలముల నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బందెల ప్రసాద్, మరియరాణి, అమర్ స్వరూప్, భవ్యతేజ, జ్ఞానజ్యోతిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 3వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు పఠనాల ద్వారా, సువిశేషము ద్వారా ప్రభువు తన యొక్క జీవిత ఉద్దేశం, తన మేనిఫెస్టోని మన ముందు పెడుతూ ఉన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో మేనిఫెస్టో విడుదల చేస్తారు. అయితే యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు, ఆయన పని, ఆయన జీవిత ఉద్దేశం, జీవిత లక్ష్యం ఏమిటో ఈరోజు సువార్త ద్వారా ఆయన యెషయా ప్రవక్త గ్రంథము నుంచి
చదవబడినటువంటి లేఖనము ద్వారా మనందరకు తెలియపరుస్తూ, భగవంతుడు పేదల పక్షపాతి అని, ముఖ్యముగా దీనస్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన ఓదార్చి సంతోషమును కలిగించుట ఆయన జీవిత ప్రధాన ధ్యేయమని ఈరోజు మనందరము కూడా గ్రహించాలి. పవిత్రమైన మనసుతో యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనుటకు ముందుగా మన తప్పిదములను తలచుకుని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత, సర్వశక్తి గల పరమ పిత, నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ యేసువా, పిత యొక్క పుత్రుడ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. పరిశుద్ధులు మీరొక్క
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామ మహిమ కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకు శాంతికి దోహదపడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. వారు ధర్మశాస్త్రమును చదివి ఆ చదివిన భాగమును అర్థము చేసుకొనిరి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు, 5వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. 7వ నెల మొదటి దినమున ఎజ్రా పుస్తకమును తెచ్చెను. అచ్చట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థం చేసుకుని పాటి ప్రాయము గల పిల్లలు గుమికూడి ఉండిరి. అతడ మైదానముననే ప్రజలెదుట ఉదయము నుండి మధ్యాహ్నం వరకు గ్రంథము చదివాను. ఎల్లరూ సావధానముగా వినిరి. సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివాను. అప్పుడు మత్తిత్యా, షేమ, అనాయ, ఊరియా, హిల్కియా, మాసేయ అతని కుడి ప్రక్కన నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పెదయ, మిషాయేలు, మల్కియా, హాషుము, హల్బద్దానా, జకరియా, మొషుల్లాము నిలుచుండిరి. ఎజ్రా వేదిక నెక్కియుండుటచే అందరికంటే ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగనే జనులెల్లరూ లేచి నిలుచుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని బదులు పలికిరి. అటుపిమ్మట ఎల్లరూ నేల మీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించిరి, దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్థము చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక రాష్ట్రపాలకుడు నెహెమ్యా, యాజకుడు ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా ప్రజలకు బోధ చేయుచున్న లేవీయులు జనులను చూచి, ఇది ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు అని చెప్పిరి. మరియు అతడు వారితో, ఇక ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్నపానీయములను పేదలకు కూడా పంచియుండు. నేడు ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి అని చెప్పెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివి లేని వారికి జ్ఞానమును వసగును. అందరూ ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి.
ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు వీధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనమును వసగును. అందరూ ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. రెండవ పట్టణము. మీ అందరును క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుండి 30వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిస్వం పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరముకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరము అంతయును ఒక నేత్రము అయినచో అది ఎట్లు వినగలదు? శరీరం అంతయును ఒక చెవి అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు? కానీ తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు. కనుకనే పెక్కు అవయవములు గలవు, కానీ శరీరము ఒక్కటే. కాబట్టి నీతో నాకు అవసరం లేదు అని కన్ను చేతితో పలకజాలదు. అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలుకజాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయవములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావింపని అవయవములని ఎంతయో శ్రద్ధగా చూచుకుందము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా, అందంగా ఉన్న శరీర అవయములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనములకు అవయములకు అధిక గౌరవం కలుగుటకై దేవుడే మన శరీరములను అట్లు ఏర్పరచెను. కనుక శరీరంలో వైరుధ్యములు లేవు. దాని అందలి విభిన్న అవయములన్నీ ఒకే దానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అట్లు చేసెను. శరీరమున ఒక్క అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఒక అవయవము గౌరవం పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీను పాలు పంచుకొనును. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తి గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని పరిపాలకును గాను, కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా? స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? అందరూ వివిధములగు భాషలలో మాట్లాడుదురా? అందరూ దాని అర్థం తెలియజేయుదురా? ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాచుకునియున్నాను ప్రభువాని వాక్యముకి, నీ కాచుకునియున్నాను
ప్రభువాని వాక్యముపై జీవజలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై జీవజలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. ఎజ్రా నీ వాక్కును పఠించగా ఎందరో మారు మనసు పొందిరి ఎజ్రా నీ వాక్కును పఠించగా ఎందరో మారు మనసు పొందిరి నీ వాక్కును మేము ధ్యానించగా మాలోని చీకటి పోయేగా నీ వాక్కును మేము ధ్యానించగా మాలోని చీకటి పోయేగా మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు మరియు 4వ అధ్యాయము 14 నుండి 21వ వచనముల వరకు. ఘనత వహించిన థెయోఫెలు మన మధ్య జరిగిన సంఘటనలను రాయుటకు అనేకులు ప్రయత్నించిరి. వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షముగా చూచిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనము వినియున్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకు తోచినది. నీకు ఎరుక చేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును రాయుచున్నాను. యేసు ఆత్మ బలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్నలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలుగ చేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి
పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూడగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. ప్రభువునందు ప్రియమిత్రులారా, యేసు ప్రభువు నరావతారమెత్తినదెందుకు? ఆయన మనలో ఒకనిగా లోకరక్షకునిగా రావటానికి గల కారణం ఏమిటి? ఆయన జీవిత గమ్యం, ఉద్దేశం, జీవిత పరమార్థం అంతా ఈరోజు ఆయన చదివినటువంటి యెషయా ప్రవక్త గ్రంథములో నుంచి తీసుకోబడినటువంటి లేఖనము తన ద్వారా నెరవేరినది అని చెప్పుట ద్వారా తన జీవిత మేనిఫెస్టో దానిని ఆయన మనందరికీ కూడా తెలియపరుస్తున్నారు. మొట్టమొదటిగా యేసు ప్రభువు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. ఇక్కడ ప్రార్థనా మందిరము అంటే సినగోగు అంటారు. యూదులకు ఉన్నది ఒకే ఒక పెద్ద ఆలయము, జెరూసలేము ఆలయము. పెద్ద పెద్ద పండుగలన్నీ యూదులు ఆ ఆలయమునకు వెళ్ళి అక్కడ చేసేవారు. అయితే ఈ ఆలయము కాకుండా ప్రార్థనా మందిరములు అనగా సినగోగులు అనేకము ఉండేవి, వందలాదిగా ఉండేవి. అంటే ఈ రెండిటికి చాలా భేదాలున్నాయి. ఆలయము అనగా అది అనేక నియమ నిబంధనలతో కూడినది, గురువుల ఆధ్వర్యములో నిర్వహించబడుతున్నది ఆలయము. అయితే సినగోగు లేదా ప్రార్థనా మందిరము మాత్రం అలా కాదు. 10 మంది కుటుంబాలు కలిసి లేదా ఒక గ్రామములో అందరూ కలిసి ఈ ప్రార్థనా మందిరము లేదా సినగోగును నిర్మించుకోవచ్చు. దీనికోసం ఎవరి పెద్ద అనుమతి లేదు. అయితే 10 మంది మగవారు, 13 సంవత్సరములు దాటిన 10 మంది మగవారు ఉంటే చాలు ఒక సినగోగును వాళ్ళు ప్రారంభించుకోవచ్చు, ఈ ప్రార్థనా మందిరాన్ని. అటువంటి ప్రార్థనా మందిరముకు పెద్ద ఆలయానికి ఏమిటి తేడా అనగా, పెద్ద ఆలయాలలో అర్చనలన్నీ గురువులే నిర్వహించాలి. కానీ ఇక్కడ ప్రార్థనా మందిరములలో స్వతంత్రం ఉన్నది. అంటే గురువులు అవసరము లేదు. ఎవరైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవచ్చు, బోధించవచ్చు, స్వస్థతను ప్రసాదించవచ్చు. అందుకే నూతన నిబంధనలో ప్రభువు కనీసం 12 సార్లు కంటే ఎక్కువగా ఆయన ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు, సినగోగుకు వెళ్ళాడు అని మనం వింటున్నాం. అయితే ఈ సినగోగు, ఈ ప్రార్థనా మందిరం ఏ విధముగా నిర్మించబడుతుంది అనగా, స్త్రీలు ప్రధాన మందిరములోకి వెళ్ళే అనుమతి లేదు. వాళ్ళు ప్రక్కన కానీ వెనుక కానీ ఉండాలి. ఆ తర్వాత ఈ సినగోగులో జరిగేటటువంటి ప్రార్థనా క్రమము ఎటువంటిది అనగా 5 రకాల 5 ప్రార్థనలు ఉంటాయి. ఈ ప్రార్థనా విధానములో 5 పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ సినగోగులో జరిగేటటువంటి ప్రార్థనలో షిమా అనేటటువంటి ప్రార్థనతో ప్రారంభిస్తారు. షిమా ప్రార్థన అంటే ఏంటంటే, ఈరోజు కూడా యూదులు ఉదయం సాయంత్రం చెప్పేటటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన బైబిలు గ్రంథములో పాత నిబంధనలో 3 బైబిలు వాక్యాల నుంచి తీసుకొనబడింది. ఈ 3 బైబిలు వాక్యాలు కలిపితే ఈ షిమా అనేటటువంటి ప్రార్థన. ఏంటి ఆ 3 వాక్యాలు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మొదటి వాక్యం. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13 నుంచి 21 వచనాలు రెండవది. మూడవది సంఖ్యాకాండం 15వ అధ్యాయం 37 నుంచి 41 వచనాలు. ఈ 3 పవిత్ర గ్రంథ వాక్యాలు కలిపితే షిమా ప్రార్థన అవుతుంది. ఏంటి షిమా ప్రార్థన అనగా, యావే దేవుడు చెప్పాడు, మీ దేవుడైన యావే ఒక్కడే మీ ప్రభువు. ఈ విషయాన్ని మీరు ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఈ క్షమా ప్రార్థన యొక్క ప్రధానమైనటువంటి ప్రార్థన. ఇది మొదటిది. 5 ప్రార్థనలో ఇది మొదటిది. రెండవది
18 దీవెనలు. దీవెనలంటే దేవుణ్ణి అడగటం, దేవుణ్ణి స్తుతించటం. పరలోక జపంలో ఏ విధముగా ముందు మనం దేవుణ్ణి స్తుతించి ఆయన రాజ్యం రావాలని చెప్పి మనకు కావలసిన అవసరాలు వేడుకుంటామో, ఈ 18 ఆశీర్వాదాలలో ముందుగా దేవుణ్ణి స్తుతించేవి కొన్ని, ఆ తర్వాత మన అవసరాల కోసం అడిగేది కొన్ని. ఇది 2వ మెట్టు ప్రార్థనా క్రమములో. 3వది మోషే చట్టము నుండి 4 బైబిలు వాక్యాలు, 4 వాక్యాలు చదవబడతాయి. అయితే ఇది అందరూ చదవలేరు. ఇది ఒక గురువు మాత్రమే, అర్చకుడు మాత్రమే చేసేటువంటిది. ఏది? మోషే చట్టము నుండి చదవబడేటువంటి వాక్యాలు. ఇది 3వది. ఇక 4వది వచ్చేసరికి ప్రవక్తల గ్రంథము నుంచి వాక్యాన్ని చదవటం. ఈ ప్రవక్తల గ్రంథము నుంచి వాక్యాన్ని ఎవరైనా చదవచ్చు. అర్చకుడు, గురువు అవసరం లేదు. సామాన్య మానవుడు కూడా చదవచ్చు. యేసు ప్రభువు చేసినటువంటి ప్రార్థనలో ఈ 4వ సినగోగులో చేసింది, ఈ 4వ భాగాన్ని యేసు ప్రభు నిర్వహించారు. అంటే ఏంటి? ప్రవక్తల గ్రంథము నుంచి ఆయన తీసుకున్నాడు, యెషయా ప్రవక్త గ్రంథము నుంచి. తర్వాత 5వది సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22-24 వచనాలలో ఉన్నటువంటి దైవ ఆశీర్వాదం చివరిగా ఇవ్వబడుతూ ఉంది. ఇది సినగోగులో జరిగేటటువంటి ప్రార్థన విధానము యొక్క పద్ధతి. మరి యేసు ప్రభువు ఈ ప్రవక్తల గ్రంథము నుంచి చదువుతున్నప్పుడు ఆయనకు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలలో యెషయా ప్రవక్త ద్వారా రక్షకుడు చేసేటటువంటి పనేమిటి, రక్షకుని కర్తవ్యం ఏమిటి అని ఆ మాటలు నాయందే నెరవేరాయి అని ప్రభువు పలకటము ద్వారా తానే లోక రక్షకుడని, లోక విమోచకుడని ఆయన తనను తాను మనందరికీ కూడా ఎరుకుపరుచుకుంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-10 వచనాలలో మోషే పని, మోషే ఎందుకు దేవుని చేత పిలువబడ్డాడు అన్నది 5 కార్యాలు మనం వింటున్నాం. పేదలకు సువార్తను ప్రకటించుటకు, బందీలను చెర నుండి విడుదల చేయుటకు, గ్రుడ్డి వారికి చూపును ఇచ్చుటకు, పీడితులను విమోచించుటకు, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకు. ఈ 5 కార్యములు మోషే కర్తవ్యము. అందుకే ఆయన పిలువబడ్డాడు. ఈ పనిని నేనే చేస్తున్నాను. మోషే చేసిన పనిని, ఆ తర్వాత యెషయా ప్రవక్త లోక రక్షకుడి గురించి పలికినటువంటి మాటలు నాయందే నెరవేరాయి అని దేవుడు పేదల మీద, బందీల మీద, గ్రుడ్డి వారి మీద, అనగదొక్కబడుతున్నటువంటి వారి మీద ప్రత్యేక ప్రేమ ఏ విధముగా ఉందో మనకు చూపిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు అలవాటు చొప్పున విశ్రాంతి దినమునకు వెళ్ళి ఆయన పవిత్ర గ్రంథాన్ని చదివాడు. మనందరికీ ఆయన సుమాతృక కావాలి. టీవీలో పూజ చూడటమే కాదు, మనం మన మందిరానికి, మన దేవాలయానికి వెళ్ళాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి, దాన్ని అలవాటు చేసుకోవాలి. చాలామంది బైబిల్ గ్రంథాన్ని పంచుతూ ఉంటారు వాలంటీర్లు ఉచితముగా. అటువంటి ఒక వ్యక్తి గడప గడప, డోరు డోరు కొట్టుకుంటూ బైబిల్ పంచాలని వెళ్తూ ఉన్నాడు. ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ముసలావిడ తలుపు తీసింది. అమ్మ, మీ ఇంట్లో బైబిల్ గ్రంథం ఉందా? లేకపోతే నేను ఫ్రీగా ఇస్తాను మీకు. అయ్యా, ఉంది మా ఇంట్లో బైబిల్ గ్రంథం, థ్యాంక్ యూ. అయితే బైబిల్ గ్రంథం ఉంది, సరే మరి నువ్వు చదువుతున్నావా దాన్ని ప్రతిరోజు అని అడిగాడు ఆ వాలంటీర్. నేను రోజు చదువుతుంటాను బైబిల్ గ్రంథాన్ని అని చక్కగా చిలకలాగా పలికింది. అయితే ఎప్పుడైతే ఈ మధ్య సంభాషణ జరుగుతూ ఉందో వీరిద్దరి మధ్య, ఈ ముసలామ మనమరాలు ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చూపించడానికని ఈ వాలంటీర్ దగ్గరకు తీసుకొని వస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న కళ్ళజోడు క్రింద పడింది. అప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న కళ్ళజోడు ఎప్పుడైతే క్రింద పడిందో ఈ ముసలమ్మ అప్పుడు కళ్ళజోడు వైపు చూసి, ఓహో, ఎక్కడున్నావే నువ్వు? 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను నీకోసం, ఈరోజు దొరికావా అని చెప్పిందనమాట ముసలమ్మ. రోజు బైబిల్ చదువుతున్నాను, కానీ బైబిల్లో కళ్ళజోడు ఉందని 3 సంవత్సరాల నుంచి తెలవలేదు. కానీ యేసు ప్రభువు అలవాటు చొప్పున వెళ్ళాడు. ఆయన ఒక అర్చకుడు కానప్పటికీ కూడా సామాన్య మానవునిలాగా అక్కడ వాక్యాన్ని చదివాడు. మరి పేదలకు దేవుడు తన హృదయాన్ని ప్రత్యేకముగా ఏ విధముగా చూపిస్తాడో, అవసరములలో, ఆపదలలో ఉన్న వారి ఎడల దేవుని యొక్క ప్రేమ ఇంకా ఎక్కువ ఏ విధముగా ఉంటుందో ఆయన ఈరోజు
తన మేనిఫెస్టో ద్వారా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పేదలకు శుభవార్తను ప్రకటించుటకు. మిగతా అందరికంటే దేవుడికి పేదల మీద ఎక్కువ ప్రేమ అని మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. మదర్ తెరీసా గారు ఒక సందర్భంలో ఆస్ట్రేలియాకు వెళ్ళారు. మదర్ తెరీసా గారిని అక్కడ అటు ఇటు తీసుకువెళ్ళుటకు సహాయకునిగా ఫ్రాన్సిస్కన్ సభకు చెందిన ఒక మఠవాసి ఫాదర్ మార్టిన్ అనేటటువంటి ఆయనను అప్పగించారు. ఎంతో సంతోషపడ్డాడు ఈ గురువు, ఈ మఠవాసి. మదర్ తెరీసా గారిని తీసుకెళ్ళే అవకాశం వచ్చిందని. కానీ ఆమె ఆ ట్రిప్ అంతా మొత్తం అయిపోయింది, కానీ మదర్ తెరీసాతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఎప్పుడు రాలేదు. అందరూ వచ్చి కలవటం వలన సహాయకుడిగా ఉన్న ఈ మార్టిన్ అనే మఠవాసికి మదర్ తెరీసాతో సమయం మాట్లాడేటటువంటి అవకాశం పొందలేదు. ఎంతో నిరుత్సాహపడ్డాడు, బాధపడ్డాడు. మదర్ తెరీసా ఇక ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని న్యూగినియా వేరే ప్రాంతానికి విమానం ద్వారా వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉండగా ఇతను అడిగాడు, అమ్మా, నాదొక మనవి. నా సొంత డబ్బులతో నేను విమానం టికెట్ కొనుక్కుంటాను. నేను నీతో పాటు విమానంలో ప్రయాణించి మీ ప్రక్కన కూర్చొని మీ ద్వారా నేను ఇక జీవితానికి కొన్ని పాఠాలు నేర్చుకుంటాను పేదలకు సేవ చేసే విషయంలో. ఎందుకంటే ఎంతో ఆశపడ్డాను ఈ 3 రోజులు, కానీ అది కుదరలేదు. కనీసం ఈ అవకాశమైనా ఇస్తావా అని అడిగినప్పుడు మదర్ తెరీసా గారు అన్నారు, నీ సొంత డబ్బులతో నువ్వు విమానం టికెట్ పెట్టుకుంటావా? మరి నీవు మఠవాసివి, అన్ని డబ్బులు నీ దగ్గర ఉన్నాయా అంటే అప్పుడు ఉన్నాయండి, నా సొంత డబ్బులతోనే నేను పెట్టుకుంటాను. అప్పుడు మదర్ తెరీసా అన్నారు, నీవు వెళ్ళి ఆ విమానంకు టికెట్ అయ్యే ఖర్చు ఆ డబ్బును పేదలకు పంచివే. ఆ విధముగా చేస్తే ఇంకా ఎక్కువ జీవిత పాఠాలు నేర్చుకుంటావు. నా దగ్గర పక్కన కూర్చున్న దానికంటే పేదలకు ఆ డబ్బును ఇచ్చివేస్తే అది నీకు ఇంకా గొప్ప సత్యాన్ని నేర్పుతుంది అని చెప్పారు. ఈ విధముగా అనేక మందిని దేవుడు పేదల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం మన ప్రపంచంలో రకరకాల సందర్భాలలో పంపిస్తూ ఉంటాడు. అటువంటి వారిలో ఒకడు 1980వ సంవత్సరములో పేదల కోసం ఒక గొంతుగా మారి పేదల కోసం పోరాటము చేసి ఆ పోరాట ఫలితముగా నడి పూజలో కాల్చబడినటువంటి ఆర్చ్ బిషప్ ఆస్కార్ రొమేరో. ప్రభుత్వం మరియు మిలిటరీ పేదలను అత్యంత హీనముగా హింసిస్తూ ఉండగా వారి తరపున మాట్లాడటానికి ఎవ్వరూ లేని సమయంలో ఈయన వారి గొంతుగా మారాడు. 1980వ సంవత్సరం మార్చి 23న దివ్య బలి పూజలో ఆయన వారికి హెచ్చరించారు, దేవుని నామమున నేను మిమ్ము బ్రతిమిలాడటమే కాదు హెచ్చరిస్తున్నాను, ఈ పేదలను మీరు ఈ విధముగా కర్కశముగా చూడటం మానివేయాలి, వారికి స్వతంత్రాన్ని ఇవ్వాలని చెప్పినప్పుడు అది వారికి నచ్చలేదు. మరుసటి రోజున అనగా మార్చి 24వ తేదీన దివ్య బలి పూజ చేస్తూ ఉండగా ఆయనను కిరాతముగా చంపివేశారు. ఈ విధముగా దేవుడు పేదల పక్షపాతి అని అనేక మంది గొప్ప మనస్సు కలిగిన వారి ద్వారా మనకు నేర్పిస్తున్నారు. అటువంటి హృదయం మనం కూడా ఈ దివ్య బలి పూజలో పొందినట్లుగా వేడుకుందాం. అందరం పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మన యొక్క విన్నపములను ఆలించుటకు ఈ పవిత్ర సమయంలో ఈ బలిపీఠము చెంత ఉన్నారు కనుక మన తలంపులను ప్రభువుకు విన్నవించుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక శ్రీ సభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ హేరాళముగా దీవించి మేము పేద సాధల ఎడల మా యొక్క మాటలు క్రియల ద్వారా
ప్రేమగా ఉండునట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను వారి యొక్క తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించి దీవించి వారి కుటుంబాలలో ఉన్న లోటుపాట్లను సవరించి వారికి ఆశీర్వాదములను కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ తాకి స్వస్థపరిచి వారికి అత్యంత ఆయురారోగ్యములను త్వరగా ప్రసాదించి మీరే పరమ వైద్యులన్న సత్యాన్ని వారికి ఎల్లవేళలా జ్ఞాపకం చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తునామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యంబుని ప్రేమ చక్కగా మతిబుని, సత్యంబుని ప్రేమ చక్కగా మతిబుని, నిత్యంబు కరముల నీ సేవ చేసేదా. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. హోసాన్న గీతం పాడెదను,
గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభుగణమైన వరముగా ప్రవహించే మన భూమిలో, వరముగా ప్రవహించే మన భూమిలో హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరుట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా, విభునాశీసులు నిరతము నిజముగా. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. పూజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుతున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించి లోకునుమా, విశ్వసించి లోకునుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. దయాబుధిని నేనే, నీతి పాలకుడనేనే. దయాబుధిని నేనే, నీతి పాలకుడనేనే. జీవేశ్వరుడవు నేనే, జీవజలమును నేనే.
జీవేశ్వరుడను నేనే, జీవజలమును నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలోకునుమా, విశ్వసించిలోకునుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగా ఉన్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహముతో నింపుచున్నది. ఈ మహదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రకటిస్తాం మేము, ప్రకటిస్తాం, ప్రకటిస్తాం మేము, ప్రకటిస్తాం. యేసు బాటని పయనిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. ప్రకటిస్తాం మేము, ప్రకటిస్తాం, ప్రకటిస్తాం మేము, ప్రకటిస్తాం. ధర్మ మార్గమున నడిపే వాక్యం, ధైర్యమిచ్చి కాపాడే వాక్యం, నీతి యందు నడిపించే వాక్యం, శాంతి కోసము పిలిచే వాక్యం. ధర్మ మార్గమున నిలిపే వాక్యం, ధైర్యమిచ్చి కాపాడే వాక్యం, నీతి యందు నడిపించే వాక్యం, శాంతి యందు నిలిపించే వాక్యం. యేసు మాటని పయనిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. ప్రకటిస్తాం మేము, ప్రకటిస్తాం, ప్రకటిస్తాం మేము, ప్రకటిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం.